వైసీపీ ప్రక్షాళన దిశగా ముందుకెళ్తున్నారు జగన్. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేతలకు బాధ్యతలు అప్పగిస్తున్నారు. తాజాగా మాజీ మంత్రిని పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో తీసుకున్నారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వైసీపీలో పెద్దగా కనిపించట్లేదు. ఎలాంటి కార్యక్రమాలైనా మీటింగ్లు పెట్టినా మొహం చాటేస్తున్నారు. కానీ చివరి వరకు జగన్ వెంట ఉంటానని ప్రతిసారి చెబుతూ వస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. ప్రస్తుతం ఆయన చెన్నైలో ఉన్నట్లు తెలుస్తుంది. అడపాదడపా నెల్లూరు వచ్చి వెళ్తున్నారు. కానీ పార్టీ శ్రేణులను కలవడం లేదు. సీక్రెట్ గా వచ్చి వెళ్ళిపోతున్నారు. అయితే ఆయనకు నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించకపోవడం వల్లే అలా వ్యవహరిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేశారు. రాష్ట్రాన్ని 6 రీజియన్లుగా విభజించి సమన్వయకర్తలను నియమించారు. సజ్జల రామకృష్ణారెడ్డికి రాష్ట్ర సమన్వయ బాధ్యతలు అప్పగించారు. అయితే రీజనల్ కోఆర్డినేటర్ పదవిని ఆశించారు అనిల్ కుమార్ యాదవ్. ఆపై తాను ప్రాతినిధ్యం వహించిన నెల్లూరు సిటీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగిస్తారని భావించారు. కానీ జగన్ నుంచి అటువంటి హామీ దక్కడం లేదు. దీంతో అప్పటి నుంచి అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు అనిల్ కుమార్ యాదవ్. ఈ తరుణంలో జగన్ ఒక ఆలోచన చేశారు. అనిల్ కుమార్ యాదవ్ కు కీలక బాధ్యతలు అప్పగించారు. వైసీపీలో అత్యున్నత విభాగం ఒకటి ఖాళీ ఉంది. పొలిటికల్ అడ్వైజరీ కమిటీ నడుస్తుంది. తెలుగుదేశం పార్టీకి పొలిట్ బ్యూరో మాదిరిగా వైసీపీకి పిఎస్సి ఉంది. అందులో చాలా మంది సీనియర్లకు ప్రాధాన్యతనిచ్చారు జగన్. ఇప్పుడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీలోకి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను తీసుకున్నారు. అయితే నెల్లూరులో వైసీపీ దారుణ పరాజయానికి అనిల్ కుమార్ కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు జిల్లా వైసీపీ నేతలతో విభేదాలు ఉన్నాయి. ఈ తరుణంలో జగన్ ఈ నిర్ణయం తీసుకోవడంపై వారు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇకపోతే ఈ ఏడాది జరిగిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు అనిల్ కుమార్ యాదవ్. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచిన అనిల్ కు జగన్ మంత్రివర్గంలో చోటు దక్కింది. కీలకమైన ఇరిగేషన్ శాఖను దక్కించుకున్నారు అనిల్. మంత్రిగా ఉన్నప్పుడు సొంత పార్టీ నేతల నుంచి వ్యతిరేకత ఎదుర్కొన్నారు. తనకు తిరుగులేదని భావించిన అనిల్ ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ వారిని కూడా లెక్క చేయలేదు. కానీ మంత్రివర్గ విస్తరణలో జగన్ ఆయన్ను తొలగించారు. కాకాని గోవర్ధన్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. అదే సమయంలో అనిల్ తీరుతోనే చాలా మంది నేతలు పార్టీకి దూరమయ్యారన్న విమర్శ ఉంది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలంతా పార్టీకి గుడ్ బై చెప్పడానికి అనిల్ బిహేవియర్ కారణమని విమర్శ ఉంది. అటువంటి అనిల్ కు పార్టీలో ఇప్పుడు అత్యున్నత పదవి కట్టబెట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీకి నష్టం చేసిన వ్యక్తిని నెత్తినెక్కించుకొని కూర్చోవడంపై ఆగ్రహ వేశాలు పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. మరోవైపు నెల్లూరు సిటీ బాధ్యతలు అప్పగించకుండా పిఎస్సిలో చోటు ఇవ్వడంపై కూడా అనిల్ ఆవేదనతో ఉన్నట్లు సమాచారం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.